వెల్కమ్ టు జేవిసి కిచెన్. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాము. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పూరి అండి. పూరి తయారీకి మొదటగా మనం ఇదిగోండి గోధుమ పిండి వేసుకుంటున్నాము. 2 కప్పులు తీసుకుందామండి. 2 కప్పులు సరిపోతుంది. రెండు కప్పులు పిండి వేసుకున్నాం కదండి. ఇదిగోండి 1/2 టీ స్పూను ఉప్పు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. సాల్ట్ ఆయిల్ కూడా మిక్స్ అయ్యే వరకు ఇలా కలిపేసుకుందామండి. కలుపుకొని మనము 2 కప్పులు పిండి తీసుకున్నాము కాబట్టి నేను 1/2 కప్కి ఎక్కువ తీసుకున్నాను. ఈ వాటర్ అంతా వేసేయకూడదండి. దీనికి ఎంత సరిపోతుందో గట్టిగా ముద్ద అయ్యే వరకు కూడా చేసుకోవాలి. లూజ్ మాత్రం అవ్వకూడదు. ఈ వాటర్ యాడ్ చేసుకుంటూ స్లోగా కలుపుకుందామండి. ఇదిగోనండి పూరి పిండి ఇంతలా గట్టిగా ఉండాలి. నాకు 2 కప్పుల పిండికి ఇదిగోండి కొంచెం తక్కువగా కప్పు వాటర్ పడింది. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుని ఒక 20 మినిట్స్ కవర్ చేసుకుని పెట్టుకుందామండి. చాలా సాఫ్ట్గా వస్తాయి, పొంగుతాయండి. మరి అందుకని కొంచెం సేపు మనం 20 మినిట్స్ మూత పెట్టి ఇలా పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందామండి పైన. మనం పూరీకి కలిపి పెట్టుకున్న పిండి 20 మినిట్స్ అయ్యిందండి, 20 నిమిషాలు. అయితే ఇప్పుడు మనం పూరీలు రెడీ చేసుకుంటానికి మొదటగా చిన్న చిన్న రౌండ్ షేప్లో, ఒక్కొక్కరు అయితే పెద్ద సైజులో చేసుకుంటారు, ఒక్కొక్కరు అయితే చిన్న సైజులో చేసుకుంటారు. కాబట్టి మీకు ఇష్టమైన సైజులో ఇలా బాల్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకోండి. ఇదిగోనండి నేనైతే ఈ సైజులో చేశాను. పూరీలు ఫ్రై చేసుకుంటాకి మనం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. పూరి ఫ్రీగా ఫ్రై అవ్వాలి, అయితే ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి. నేనైతే ఇంకా వేసుకుంటాను. సరిపోతుంది. మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. ఇంతలో మనం పూరి రెడీ చేసుకుందామండి. ముందుగా కొంచెం పిండి చల్లుకుందామండి. ఇప్పుడు మనం ఈ బౌల్ తీసుకుని దీని మీద పెట్టుకుని, చూసారు కదా ముందు ఇలా చేసుకోవాలి. తర్వాత కరిపెట్టి రౌండ్ షేపు మనకు కావలసినంత సైజులో చేసుకోవచ్చు, కానీ మరి అంత పలసగా అయిపోకూడదు. ఇదిగోనండి పూరి మనం చేసుకున్నప్పుడు ఇలా ఉండాలి, మరీ సన్నగా ఉండకూడదు, ఇంత మందంగా ఉండాలి. ఇలా అయితే మనం ఆయిల్ వేసినప్పటికీ పొంగుతుంది అన్నమాట. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ షేప్ రావట్లేదు అనుకుంటే కనుక, మనం ఎప్పుడైనా కొత్తగా చేస్తున్నాము, మనకు రౌండ్ షేప్ రావట్లేదు అని అనుకున్నప్పుడు మీకు కావలసిన సైజులో ఇటువంటి గోడు ఉండాలండి మనం కట్ అవ్వటానికి. అందుకని ఇలా పప్పడం ఇలా చేసేసుకుని పూరి అప్పుడు ఇలా పెట్టాలి. పెట్టేసి ఇలా అంటే మనకు రౌండ్ షేప్లో పూరి వచ్చేస్తుంది. ఇదిగోనండి ఈ కొసలు ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. రౌండ్ షేప్ వచ్చేసిందండి. ఇలా చేసుకోవాలి. అంతా కూడా ఇదే రకంగా ఉండాలి. ఆయిల్ వేడైందండి. మనం పూరీలు ఫ్రై చేసుకుందాము. చేసుకుని పెట్టుకుంటాం కదా, ఎక్కువ మనం ఇలా చేసుకుని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లోకి ఇలా నొక్కాలండి. నొక్కితే కనుక చక్కగా అది ఉబ్బుతుంది. ఇదిగోనండి ఇలా వచ్చేస్తుంది రౌండ్గాను. తర్వాత మనం ఇలా తిప్పేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ మనం వెంటనే ఫ్రై చేసేసుకోవాలి. అలా పూరీలు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని తర్వాత చేసుకుందామంటే మళ్ళీ పైన ఎయిర్కి డ్రై అయిపోయి పైకి పొంగదండి. ఇదిగోండి ఇలా ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకునేటప్పుడు నిమ్మతంగా వేసుకోవాలండి, మీదకి ఆయిల్ అయిపోతుంది.
మనం తొందరగా చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్కసారి రౌండ్ షేప్ కూడా రాదు. అందుకనే నేను చూపించిన విధంగా బౌల్ పెట్టి ఇలా కట్ చేసుకుంటే రౌండ్ షేప్లో కరెక్ట్గా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయండి. ఎందుకంటే మనం ముందు 20 మినిట్స్ పిండి కలిపి పెట్టుకున్నాం కాబట్టి బాగుంటుందండి. నేనైతే సోడా వేయలేదు, ఇందులోను సాల్ట్ ఆయిల్ మాత్రమే యాడ్ చేశాను. ఇంతేనండి, మన పూరి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా మరి సింపుల్గా తయారు చేసుకునే పూరి అండి. ఇదిగోనండి పూరీ కర్రీ. పూరి చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో హోటల్ స్టైల్లో ఉంటుందండి ఇది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో కలుసుకుందాం.